మ్యాటర్ ఏంటంటే కాలేజ్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ గని. మ్యాటర్ ఏంటంటే భయ్య, ఇంట్లో ఖాళీగా ఉండి రీల్స్ స్క్రోల్ చేసి ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉందని కూడా మర్చిపోయాను నేను. అండ్ ఇప్పుడు చూస్తే ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి 5 days టైం ఉంది. అండ్ ప్రాజెక్ట్ హాఫ్ కూడా కంప్లీట్ చేయలేదు ఇంకా. నిన్నంతా ఈ ప్రాజెక్ట్కి ఏవే మెటీరియల్స్ కావాలో అవన్నీ సెర్చ్ చేసి ఎక్కడ దొరికితే చూసుకొని అక్కడికి వెళ్ళి కొనేసి వాటిని అనంతపూర్ పార్సల్ చేయాలంటే మళ్ళీ కాంప్లెక్స్లో అవి పార్సల్ చేశా అనంతపూర్కి. మార్నింగ్ నుంచి తిరిగి అలిసిపోయాను బ్రో. ఈ పార్సల్ చేయటం కాదు కానీ ఫుల్ టాస్క్ అయిపోయింది నాకు. మొత్తానికి అదైతే పార్సల్ చేశా, బట్ అది వెళ్ళటానికి ఎలా చూసుకున్నా 2 days పడుతుందంట. ఇంకా 1 weekలో కంప్లీట్ చేద్దాం అనుకున్న ఈ బుక్ని స్టిల్ ఇప్పటికి కంప్లీట్ చేయలేదు. హాఫ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. హలో, ఎక్కడ ఏమన్నారు మేడం? అవునా, సరే ఓకే సరే. అది బ్రో, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఇలానే ఉంటుంది ఇంకా. అండ్ ఎంత త్వరగా కంప్లీట్ అయితే అంత బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ అంతా కాలేజ్లోనే అయిపోద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా డేస్ తర్వాత కాలేజ్కి వెళ్తున్నాం, ఫ్రెండ్స్ని కలవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. దానికన్నా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అన్న టెన్షన్ ఎక్కువైపోతుంది భయ్యా. ఈ ఎండ ఏంటి భయ్యా ఇంత బీభత్సంగా ఉంది, బయటకు రావాలంటేనే చాలా కష్టంగా ఉంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే చేయాల్సిన పనులు చాలా ఇన్కంప్లీట్ ఉండిపోయాయి, అవన్నీ కంప్లీట్ చేయాలి. ఇంక ఇప్పుడు ఏవైతే మెటీరియల్స్ అనంతపూర్కి పార్సల్ చేసానో అవి అక్కడికి చేరుకునే లేదో కనుక్కోవాలి. సో దట్స్ ద మ్యాటర్. చలో మరి మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు టాటా.